ZB9 న్యూస్ కి స్వాగతం. రామగుండం కార్పొరేషన్ 29వ డివిజన్ లో గెలుపు లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్న పల్లికొండ పూజా రమేష్ కు ప్రజల ఆదరణ, సింహం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. మన ఫ్రెండ్స్ సర్కిల్ బంధువులు చుట్టాలు నేను మీ కళ్ళ మనకి ఏ సమస్య నేను అండగా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న సమస్యల రోడ్లు కానీ నాలుగు కరెంటు కూడా మనకు ఫ్రీ నల్ల నీళ్ళ. మరి ఈ నెల 11వ తేదీన జరగబోయే రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికలలో భాగంగా మరి 29వ డివిజన్ నుంచి పల్లికొండ పూజ గారు మరి ఏఎఫ్బి పార్టీ ద్వారా సింహం గుర్తు పైన మరి పోటీకి ప్రజల శ్రేయస్సునే దృష్టిలో ఉంచుకొని డివిజన్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మరి పోటీలో నిలవడం జరిగింది. మరి గడప గడపకు ప్రచారంలో భాగంగా ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రతి ఇంటికి తిరుగుతూ మరి ప్రజలలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా శ్రేయసే ముఖ్యంగా డివిజన్లో ఉన్నటువంటి కనీస వసతులు ఇవాళ డ్రైనేజీలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, నల్లాలు కానివ్వండి, కరెంటు లైన్స్ పోల్స్ కానివ్వండి, మరి నిరుపేదలకు సంబంధించినటువంటి నిస్సహాయాలకు సంబంధించినటువంటి విషయంలో పునరావాసం కింద కానివ్వండి, అదేవిధంగా ఇవాళ నిస్సహాయ వృద్ధులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల విషయంలో మరి వారికి ఆపన్న హస్తం అందిస్తానని మరి వాళ్ళ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి సామాన్యుల బతుకుల ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహనతోని ఉన్న వ్యక్తిగా ఇవాళ ప్రజాసేవ లక్ష్యంగా ప్రజలకు సేవకునిగా పనిచేయడానికి వస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నేను ఏ ఊరికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా మరి వాళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యునిగా, ఒక అన్నగా, ఒక తమ్మునిగా, మా ఇంట్లో ఒక మామయ్యగా, ఒక అన్నగా, మా చెల్లెగా, మా అక్కగా అని చెప్పేసి వాళ్ళంతా సాదరంగా ఆహ్వానిస్తుంటే ఇవాళ ప్రజల ఆశీర్వాదం వల్ల రేపు నేను భారీ మెజారిటీతో గెలిచి ఇవాళ డివిజన్ అభివృద్ధికి నా శాయశక్తుల శక్తి వంచన లేకుండా తప్పకుండా పనిచేస్తానని నాకున్నటువంటి విజన్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను నేను పూర్తిగా రికార్డు చేసుకున్నానని, నమోదు చేసుకున్నానని, నాకు సంబంధించినంత వరకు నాకున్న అవగాహన వరకు మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను